హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాజ్ టీవీ. దండోరా మూవీ డిసెంబర్ 25th థియేటర్స్లో రాబోతుంది. సో ఈ సందర్భంగా మూవీ టీం ఈ సినిమాని 2 రోజుల ముందే మీడియా వాళ్ళ కోసం ప్రదర్శించడం జరిగింది. అదే మీడియా వాళ్ళ కోసం మీడియా షో వేయటం జరిగింది. సో 2 days ముందే సినిమా స్పెషల్ షో వేయటం అనేది ఇదొక చెప్పుకోదగ్గ విషయం. అంటే సినిమాలో కంటెంట్ ఆ టీం వాళ్ళకున్నటువంటి సినిమా మీద వాళ్ళకున్నటువంటి నమ్మకం, వాళ్ళు తీసిన సినిమా మీద ఉన్నటువంటి నమ్మకం వల్ల 2 days ముందే మీడియా వాళ్ళ కోసం షో వేయటం జరిగిందేమో అని అనుకోవచ్చు. ఎందుకంటే దండోరా సినిమా చూసిన తర్వాత దండోరా సినిమా ఏమనిపించింది, సో ఎలా ఉంది, ఈ విషయాలు అయితే మీ అందరితో ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ దండోరా సినిమా కంప్లీట్గా ఇదొక విలేజ్ బ్యాక్డ్రాప్, విలేజ్ నేటివిటీలో జరిగేటువంటి ఒక ఎమోషనల్ డ్రామా. అయితే ఈ సినిమా ఎలా ఉంది, ఏంటి, ఈ స్టోరీ ఏంటి అనేది ఫస్ట్ మనం పాయింట్ మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి ఒక విలేజ్లో లవ్ స్టోరీతో మొదలవుతుంది సినిమా వచ్చేసి. బట్ ఆ లవ్ స్టోరీ చుట్టూ ఎలాంటి మలుపు తిరుగుతుంది కథ. సో ఆ వాళ్ళ ప్రేమ ఇంట్లో వాళ్ళకి తెలిసి పెద్దవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఏం జరుగుతుంది అనేది సినిమా. అయితే ఈ సినిమాని దర్శకుడు ఎలా తీశాడంటే, ఇంట్లో ఒక శవం, సో ఆ ఇంట్లో శవాన్ని పెట్టి సినిమా అంతా ఆ శవం చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఫైనల్గా ఆ శవానికి అంత్యక్రియలు జరిగిన తర్వాత సినిమా ఎండ్ అవటం, సుమన్ కార్డు పడటం జరుగుతుంది. సో అది ఏంటి, ఎలా నడిపాడు సినిమాని అనేది మనందరికీ తెలియాలంటే సినిమాకి వెళ్ళి చూడాలి. సో అప్పుడే అర్థమవుతుంది ఏంటి, ఒక శవాన్ని ఇంట్లో పెట్టి దాని చుట్టూ కథ అల్లడం ఏంటి, దాని చుట్టూ కథ చూపించడం ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ అలాంటి ఫీలింగ్ ఏం రాదు మనకి. చాలా హ్యాపీగా సాగుతూ ఉంటుంది కథ, చాలా సరదాగా సాగుతూ ఉంటుంది. బట్ లాస్ట్ మూవీ 1/2 hour మాత్రం చాలా ఎమోషనల్గా నడుస్తుంది. చాలా ఎమోషనల్గా నడుస్తుంది. బోరింగ్గా లేకుండా, ల్యాగ్ లేకుండా చాలా ఫటాఫట్ మనకి స్క్రీన్ ప్లే నడుస్తూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా. అయితే ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత, దండోరా సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి నా ఒపీనియన్ ఏంటి అని మీరు అడిగితే, ఇట్స్ ఎ వేకప్ కాల్ ఫర్ సొసైటీ అని చెప్పొచ్చు. సమాజానికి ఇదొక మేల్కొల్పు లాంటి సినిమా, ఇదొక అద్భుతమైన సినిమా, సొసైటీకి బాగా పనికొచ్చేటువంటి సినిమా. సో ఏంటంటే జాతి వివక్ష, కుల వివక్ష ఇలాంటి వాటి వల్ల, సో మన ఊర్లలో కావచ్చు, పల్లెటూళ్ళల్లో కావచ్చు, సమాజంలో ఎలాంటి విభేదాలు తలెత్తుతున్నాయి, మనుషుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాల వల్ల ఎలాంటి విధ్వంసాలు జరుగుతున్నాయి, వీటన్నిటిని బాగా చూపించాడు. ఇవన్నీ అసమానత్వాలు ఉండకూడదు, మనుషులంతా కలిసి ఉండాలనే విధంగా ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వటం జరిగింది. కేవలం సినిమాలో మెసేజే కాదు, అన్ని రకాలుగా ఈ సినిమాలో ఒక సినిమాకి ఏమేం కావాలో అన్ని రకాల హంగులు ఈ సినిమాకి ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా మనం పెట్టే ప్రతి రూపాయికి ఖచ్చితంగా 100కి 200% అయితే న్యాయం జరుగుతుంది. కాబట్టి December 25th ఈ సినిమా వస్తుంది. మీరంతా కంపల్సరీ ప్రతి ఒక్కరూ, మనిషి అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. ఎందుకంటే మనుషుల్లో చాలా రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, చాలా భేదాలు ఉన్నాయి, చాలా అసమానతలు ఉన్నాయి. ఏమంటారు, జాతి వివక్ష ఇంకా కనపడుతుంది, కుల వివక్ష ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇన్ని సంవత్సరాలైనా మనం ఇంత డెవలప్ అయినా కూడా కుల వివక్ష అనే సమాజంలో ఉంది. కాబట్టి సో ఎందుకు మనం ఈ వివక్షనే వీడాలి అనేది ఈ సినిమాలో మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అయితే చూడండి. ఇక ఈ సినిమాలో యాక్టర్స్ ఎవరెవరు యాక్ట్ చేశారు, ఎలా యాక్ట్ చేశారు అనే విషయానికి వస్తే, శివాజీ గారు ఒక మెయిన్ లీడ్, హీరో శివాజీ గారు ఒక మెయిన్ లీడ్ రోల్ ప్లే చేయడం జరిగింది. అలాగే హీరో నందు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ప్లే చేశాడు. అలాగే నవదీప్ గారు కూడా ఒక అద్భుతమైన క్యారెక్టర్ ప్లే చేశారు. ఇక రవికృష్ణ, బిగ్ బాస్ 3 ఫేమ్ రవికృష్ణ, సో సీరియల్స్ ద్వారా మనకి చాలా బాగా తెలుసు రవికృష్ణ గారి ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఇందులో ప్లే చేశారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే ముగ్గురు ప్లే చేశారు. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు ఈ సినిమాలో. బిందు మాధవి ఆవకాయ బిర్యానీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక మంచి హిట్తో, సో అప్పటి నుంచి సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో నడుస్తున్న బిందు మాధవి ఇందులో ఒక టాప్ లీడ్ క్యారెక్టర్ చేశారు. అలాగే మణిక చక్కల అనే ఆవిడ, అంటే ఫస్ట్ టైం ఈ సినిమాలో హీరోయిన్గా పరిచయం అవుతున్నప్పటికీ చాలా వెల్ పర్ఫార్మెన్స్ అనేది ఇందులో మణిక పర్ఫార్మెన్స్ మనం చూడొచ్చు. అలాగే మౌనికా రెడ్డి కూడా ఒక వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ ఇందులో ప్లే చేసింది. ఇక వీళ్ళందరూ ఎలా యాక్ట్ చేశారు, ఎవరి యాక్టింగ్ ఎలా ఉంది అన్న విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఫస్ట్ రవికృష్ణ ఇందులో ఏంటంటే, ఇందులో లవర్ బాయ్ క్యారెక్టర్, సో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. రవికృష్ణ ఒక చిరంజీవి వీరాభిమానిగా, సో తన కులం కంటే ఒక ఎక్కువ కులం అమ్మాయిని తను ప్రేమించడం, దానివల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడు, సో తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా రవికృష్ణ క్యారెక్టర్. అలాగే రవికృష్ణకి హీరోయిన్గా చేసిన అమ్మాయి వచ్చేసి మణిక కూడా చాలా అద్భుతంగా చేసింది. ఇక శివాజీ, మనం చూసాం శివాజీ కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్లో ఎలాంటి విధ్వంసం సృష్టించాడో, సో ఈ సినిమాలో కూడా తనదైన నటనతో చాలా అద్భుతంగా ప్లే చేశాడు.
క్యారెక్టర్ ఒక ఊర్లో ఉన్నటువంటి ఒక కులం సంఘం అనే కట్టుబాట్లు పెట్టుకొని ఆ కుల సంఘం ఏదైతే ఉందో దాని హద్దుల్లో బ్రతుకుతూ కులానికి కుల సంఘానికి విలువలిస్తూ బ్రతికేటువంటి వ్యక్తి శివాజీ క్యారెక్టర్. మరి ఆయన క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా సెటిల్డ్గా ఎక్కడ ఎంత అవసరమో అలా చేశాడు. చాలా 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 బాగుంది శివాజీ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఇక నవదీప్ క్యారెక్టర్ కూడా ఒక సర్పంచ్ క్యారెక్టర్ అనమాట ఈ సినిమాలో. నవదీప్ క్యారెక్టర్ కూడా చాలా న్యాచురల్గా చేశాడు, చాలా చించేశాడు. ఎండింగ్ క్లైమాక్స్ సీన్లో నవదీప్ కాసేపు చాలా మెస్మరైజ్ చేస్తుంది మనకి. నవదీప్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అలాగే నందు వచ్చేసి ఫుల్ లెంత్ క్యారెక్టర్ మనకి కనిపిస్తూ ఉంటాడు. నందు ఈ సినిమాలో చాలా ఎక్స్ట్రాడినరీగా, చాలా నందు యాక్ట్ చేయడానికి, తాను ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమాలో మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పొచ్చు. నందు పర్ఫార్మెన్స్ కూడా ఇరగదీసేశాడు. ఓవరాల్గా ఇందులో మైనస్లు అని చెప్పుకోవడానికి పెద్దగా మైనస్లు ఏం లేవు, కానీ కథ ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ కథని ఫస్ట్ హాఫ్లో అలా నడిపించడం వల్లే మనకి సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్లు ఎవరు ఏంటి అనేది మనకి బాగా అర్థమయ్యి చూసే వ్యూవర్కి. సెకండ్ హాఫ్ చాలా రన్నింగ్ స్పీడ్గా ఉంటుంది, స్క్రీన్ ప్లే స్పీడ్గా ఉంటుంది. సో మనకి బోరింగ్ లేకుండా చాలా అద్భుతంగా అయితే సినిమా అనిపిస్తుంది. ఓవరాల్గా మనం ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5 ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అంటే 3.5 ఇవ్వచ్చు. నాకు తెలిసి చాలా ఎక్కువ ఏమంటారు ఈ సినిమాకి మంచి ఒపీనియన్ ఇచ్చినట్టే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంచి సినిమా. కంపల్సరీ ఖచ్చితంగా December 25th వెళ్ళి ఈ సినిమా చూడండి. అంటే ఇప్పటివరకు ఈ వారం రిలీజ్ అయ్యాయి కదా, దాదాపు డిసెంబర్లో రిలీజ్ అయ్యాయి అవతార్ 3, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద సినిమాలు అఖండ, ఇలాంటి సినిమాలకి ఏమాత్రం తగ్గని సినిమా ఈ సినిమా అని చెప్పొచ్చు. అంటే టెక్నికల్గా, గ్రాఫికల్గా అంత పెద్ద పెద్ద హంగులు ఆర్భాటాలు లేకపోవచ్చు ఈ సినిమాలో, కానీ ఎమోషన్స్, హ్యూమన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రతి మనిషి ఈ సినిమా చూసి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సో ఇది ఉపయోగపడే సినిమా సమాజానికి, కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఎనీవే ఇది దండోర సినిమా గురించి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.